హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ గారిని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఆఫ్ కోర్స్ 'శ్రీమంతుడు' స్టారింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. మన యాక్టింగ్ కెరీర్ మనం ఎట్లాగో మనం సాగదించడం ముందుకు తీసుకెళ్ళదే మేము ఇక ప్రయత్నం చేస్తున్నాం. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్లు ఉంటే ఖచ్చితంగా మేము చెప్తాం. అలాంటిది ఇంకేమైనా అప్డేట్లు ఉన్నాయంటే January was fantastic month for not just Telugu cinema but Indian cinema in general. Even though నాకు ఇద్దరు సినిమాలు 'వీరసింహారెడ్డి' అండ్ 'వాల్టర్ వీర' అంతగా లైక్ నాకంత నచ్చలేదు. అయినా సరే ఇద్దరు సినిమాలు తెగ ఆడేశాయి. అట్ ద సేమ్ టైమ్ తమిళ్‌లో 'తునివు' అండ్ 'వారసు' కూడా పిచ్చి పిచ్చిగా ఆడాయి. అండ్ దెన్ రీసెంట్‌లీ నేను చూసిన ఒక సినిమా, బట్ నేనసలు రివ్యూ చేస్తానో లేదో, నాకసలు ఉద్దేశం ఉందో ఏమో నాకు సరిగ్గా పెద్దగా తెలీదు. బట్ 'షారుఖ్ ఖాన్' ద కింగ్ ఆఫ్ బాలీవుడ్, 'బాద్‌షా' ఆఫ్ బాలీవుడ్ 'పఠాన్' నేను చూశాను. సో అది ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అది బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఇట్స్ గ్రేట్ ఫర్ థియేటర్స్ అండ్ వెరీ గుడ్ ఫర్ ఇట్స్ గ్రేట్ ఫర్ థియేటర్స్ అండ్ జస్ట్ గుడ్ ఫర్ వాళ్ళు అంటే హాల్స్ ఫిల్ అవుతున్నాయి. అన్నీ ఫుల్‌గా ఉన్నాయి. అండ్ థియేటర్స్ మంచిగా ఆపరేట్ అవుతున్నాయి. వాళ్ళకి కావాల్సిన రెవెన్యూ వాళ్ళకొస్తున్నారు. అండ్ సినిమాలు మాత్రం ఆడుతున్నాయి. అది మాత్రం మాకు కావాల్సింది. ఫిబ్రవరి కూడా ఒక ఫెంటాస్టిక్ స్టార్ట్‌గొచ్చింది. బికాజ్ నాకెంతో ఇష్టం ఉన్న ఒక యాక్టర్ 'సుహాస్' ఆయన ఫస్ట్ అంటే 'కలర్ ఫోటో' నాకు చాలా ఇష్టం ఉన్న సినిమా. అండ్ దెన్ నాకు అంటే 'సుహాస్' గ్రోత్ చూస్తే, లేకపోతే ఆయన రైజ్ చూస్తే నాకెందుకో చాలా పర్సనల్‌గా ఫీల్ అవుతా. బికాజ్ అరే! మనోడే కదరా! షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇప్పుడు అన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి మమ్మల్ని అన్నీ అంతసేపు ఎంటర్‌టైన్ చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు బిగ్ స్క్రీన్‌కొచ్చి ఆయన ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టినటువంటి ఒక సినిమా 'రైటర్ పద్మభూషణ్.' ఈ సినిమా నేను చూస్తాను. అండ్ నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను మా పాడ్‌కాస్ట్‌కి. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఆల్రెడీ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా దాదాపు ఒక 3,00,00,000 బడ్జెట్ మీద తీశారు. అండ్ దెన్ దాని తర్వాత ఆల్రెడీ ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్‌తో పాటు బడ్జెట్ రికవర్ అయింది. బట్ థియేటర్స్‌లో it's already made 5 crores gross on top of being obviously being produced with 3 crores. సో సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ రావాలని మా అందరి తరపున మనస్ఫూర్తి తెలుగు సినిమా ఫ్యాన్స్ అండ్ ఈ పాడ్కాస్ట్ లిసనర్స్ నుండి నేను కూడా అందరి తరపున నుండి అది ఇంకా ముందుకు సినిమా ఇంకా పెద్ద విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెరీ వెరీ ఎక్సైట్ టు సీ ఇట్. అండ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను. సో కమింగ్ ఆన్ టు టుడేస్ టాపిక్ 'శ్రీమంతుడు.' ఆహ్, ఈ సినిమా గురించి ఏం చెప్తామంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పూఫ్డ్ మూవీస్. ఇన్‌ఫ్లూయెన్షియల్ ఎందుకంటే సొసైటీ మీద ఆబ్వియస్లీ ఈ సినిమా వచ్చిన తర్వాత చాలామంది రాజకీయ నాయకులు, లేకపోతే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ సొంత ఊరిని దత్తత తీసుకున్నారు. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా అయిన తర్వాత మహేష్ బాబు ఆయన సొంత ఊరు అంటే కృష్ణ గారి ఒక ఊరు బుర్రిపల్లం అని ఒక ఊరు ఆయన సొంతంగా దత్తత తీసుకొని నిజంగా ఆయన యాహ్, కావాల్సిన ప్రయత్నాలు, ఏర్పాట్లన్నీ చేశారు. అండ్ లేకపోతే ఏర్పాట్లు గానివ్వండి, లేకపోతే రెనోవేషన్స్ గానివ్వండి ఆయన సొంత ఊరికి. సో, అందుకే దాని తర్వాత స్పూఫ్ అయిన ఇది 'లోఫర్' సినిమా అండ్ దెన్ ఐ థింక్ 'జత కలిసే' అని సినిమా వచ్చింది. అసలు ఈ సినిమా ఎవడికుందో తెలీదో నాకు తెలీదు గానీ, నాకు మాత్రం గుర్తు. ఎందుకంటే దీంట్లో ఒక స్పూఫ్ ఉంటది. దీంట్లో 'షకలక శంకర్' 'సర్దార్ గబ్బర్ సింగ్' స్పూఫ్ చేస్తాడు. అండ్ దెన్ మన 'సప్తగిరి' ఈజ్ మహేష్ బాబు ఫ్రమ్ 'శ్రీమంతుడు.' సో, ఆ సినిమా పేరు 'జత కలిసే.' ఐ థింక్ ఫన్నీదేంటంటే ఆ సినిమాలో హీరో అండ్ హీరోయిన్. హీరో ఎవడైతే రాజుగారి గదిలో ఉండే హీరో ఆయన పేరు నేను మర్చిపోయాను. బట్ ఓంకార్ వాళ్ళ తమ్ముడు. అండ్ దెన్ ఐ థింక్ ఈ సినిమాలో హీరోయిన్ ఈ సినిమాలో ఆముంది 'తేజస్వి మడివాడ.' యూ నో హర్ బెస్ట్ యాజ్ అదే ఆ సినిమా ఏంట్రా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో' సమంత వాళ్ళ సిస్టర్ ఉంటది కదా! ఆమె. వాళ్ళిద్దరూ బేసికల్లీ మహేష్ బాబు అక్కడ పెళ్ళికెళ్తే భోంచేస్తూ, సర్వ్ చేస్తూ ఉంటే "నీకో విషయం తెలుసా? మీకందరూ పడిపోయారని" చెప్పి ఆమె 'తేజస్వి మడివాడ' ఈ సినిమాలో ముఖేష్ రిషి వాళ్ళ డాటర్ అనమాట. సో, ఆమె సినిమాలో హీరోయిన్. బట్ ఎన్ని స్పూఫ్‌లొచ్చాయంటే అన్ని స్పూఫ్‌లు. అండ్ దెన్ ఆబ్వియస్లీ మన 'మిస్టర్' సినిమాలో మన 'షేకింగ్ శేషు' ఒక 'పృథ్వీ' ఒక ఫేమస్ డైరెక్టర్ కథ చెప్పమంటే యాజ్ ఇట్ ఈజ్ 'శ్రీమంతుడు' అనే కథ చెప్తారు ఆయనకి. సో, సినిమా కూడా ఒక ఇంపాక్ట్, మీమ్స్ అండ్ దెన్ ఇదంతా. అండ్ ఆఫ్‌కోర్స్ మన 'మహేష్ బాబుకి'
శ్రీమంతుడు ట్రిలజీ ఆర్ నా నేనే పిలిచిన అంటే ఎంసీయూ అంటే మెసేజ్ సినిమాటిక్ యూనివర్స్ అది మొదలైంది. సో, శ్రీమంతుడు అండ్ దెన్ స్పైడర్, భరత్ అనే నేను, మహర్షి, సర్లే నీకెవరు అండ్ మోస్ట్ రీసెంట్లీ సర్కార్ వారి పాట. దాదాపు ఎన్ని సినిమాలది? ఒక 5 లేకపోతే 6 సినిమాలు దాదాపు. సో, అన్ని సినిమాల్లో ఒక మెసేజ్ గుంజుతూనే ఉన్నారు. సో, హోప్‌ఫుల్లీ విత్ ఎస్ఎస్ఎంబీ 28 అనే త్రివిక్రమ్ ద్వారా ఆయన మెసేజ్ గుంజుతారంటే చెప్పుకోవడానికి ఏం లేదు కానీ యాహ్! యాస్ యూజువల్ ఈ సినిమాకి మేము రీక్యాప్ చేస్తున్నాం అండ్ క్రెడిట్ చేస్తున్నాం, రివ్యూ చేయబోతున్నాం. సో, యాహ్! ఆబ్వియస్లీ ఈ సినిమాకి బ్యానర్ obviously Maitri Movie Makers and GMB Entertainment ద్వారా. This was Mahesh Babu's first film that he co-produced, and of course this film stars superstar Mahesh Babu, Shruti Hassan, Jagpati Babu, Purna అదే రామరామ అనే పాటలో ఉంటది, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్, సంపత్ రాజ్, ముఖేష్ రిషి, హరీష్ ఉత్తమన్, వెన్నెల్ కిషోర్, ఆలీ, సుబ్బరాజు, కడంబరి కిరణ్, ఎడీర శ్రీరామ్, శ్రావణ్, శివాజీ రాజా, సితార, తులసి, సుకన్య, సనా. నేను ఎవరినైనా మిస్ అవుతున్నానంటే యెస్, యాక్టర్ సూర్య గారు ఉంటారు. ఫెంటాస్టిక్. ఐ లవ్డ్ హిస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. అండ్ దెన్ నేను ఇంకెవరైనా మిస్ అవుతున్నానంటే పెద్దగా తెలీదు. ఇంకో ఆయన నాకంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి తమ్ముడుగా నటించిన ఒక ఆయనున్నారు. ఆయన పేరేంటో నాకు తెలీదు గానీ ఐ లవ్ హిమ్. హి డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దాంతో పాటు ఈ సినిమాలో రవివర్మ అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు. నాకెందుకు రవివర్మ గుర్తున్నారంటే నేను 'రాఖీ' సినిమా జూసిన తర్వాత నేను బేసికలీ ఎమోషనల్‌గా స్కార్ అయ్యానండి. ఆయన ఎంత కన్విన్సింగ్‌గా ఒక క్రూయల్ హస్బెండ్‌గా ఆయన ఎంత కన్విన్సింగ్‌గా జేశారంటే అంత కన్విన్సింగ్‌గా జేశారు. సో, ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ తమ్ముడు కొడుకు అండ్ తులసి వాళ్ళ కొడుకు ఈజ్ రవివర్మ అనమాట. ఒక చిన్న క్యామియో ఉంటది ఆయనకి. బట్ ఇట్ మేక్స్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అండ్ నాకు తెలిసినంత వరకు నేను ఐ థింక్ అందరిని కవర్ చేశాను. సో, యాహ్! సినిమాటోగ్రఫీ బై నాకెంతో ఇష్టం ఉన్న ఒక సినిమాటోగ్రఫర్ మది గారు. ఎడిటింగ్ బై కోటగిరి వెంకటేశ్వరరావు గారు. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సినిమాకుండే అంటే ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లో కలిపాం. కానీ ఇక్కడే చెప్పేస్తాం. మచ్ లైక్ 'మిర్చి' విచ్ వాస్ రామ్ జోగయ్య శాస్త్రి గారి సింగిల్ కార్డ్. ఈ సినిమా కూడా రామ్ జోగయ్య శాస్త్రి సింగిల్ కార్డే విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ద సాంగ్ 'చారుశీల' విచ్ వాస్ కో-రిటెన్ బై దేవిశ్రీ ప్రసాద్. బట్ మిగతా పాటలు ఏదైతే ఉన్నాయో అన్నీ రామ్ జోగయ్య శాస్త్రి గారు రాశారు. యాక్షన్ బై అనిల్ రాసు. ఈ సినిమాలో ఫైట్‌లు ఐ విష్ అంటే నాకు 'అరాసు మాస్టర్‌తో' ఎట్లా ఉంటదంటే హి డిడ్ వన్ మూవీ అండ్ డిప్డ్. ఇంకంతే. ఆయన మళ్ళీ ఆయన మళ్ళీ రాలేదు. సో, ఐ ఫీల్ వెరీ అన్‌ఫార్చునేట్. బట్ ఈ సినిమాలో ఫైట్‌లు దే వర్ ఎక్సలెంట్. ఐ విష్ హి డిడ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. కొరియోగ్రఫీకొచ్చేసరికి 'రాజ్ సుందరం', 'గాయత్రి రఘురామ్' అండ్ 'ప్రసన్న'. నాకు తెలిసినంత వరకు 'బాస్కో' అండ్ 'సీజర్' కూడా దిస్ వాస్ ద టాలీవుడ్ డెబ్యూ. వాళ్ళు కూడా ఒక పాట కొరియోగ్రాఫ్ చేశారు. ఆర్ట్ ఆఫ్ కోర్స్ బై మీరు లాస్ట్ ఎపిసోడ్ వినుంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కానీ ఇంకొకసారి ప్రతి పాడ్‌కాస్ట్‌లో పేరు ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తా. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు. స్టోరీ అండ్ ఇట్స్ రిటెన్ అండ్ డైరెక్టర్ బై కొరటాల శివ. ఈ సినిమాకి నిర్మాత నవీన్ యర్నని, వై రవిశంకర్ అండ్ సివిఎం మోహన్ ఒకప్పుడు. ఈ సినిమా యాక్చువల్లీ ముగ్గురు ఉండేవారు. మైత్రి అంటే 3 అనమాట. బట్ ఐ థింక్ కొన్ని అనుకోని కారణాల వల్ల లేకపోతే ఫైనాన్షియల్ జస్ట్ బేసిక్‌లీ డిసగ్రీమెంట్స్ వల్ల సివిఎం మోహన్ గారు ఆయన మైత్రి నుండి ఔట్ వచ్చారు. ఆయన సొంత బ్యానర్ పెట్టుకున్నారు. అండ్ హి ఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ 'నాని 30' స్టారింగ్ ఆబ్వియస్లీ నాని అండ్ మృణాల్ ఠాకూర్. సో, ఆ సినిమా ఆబ్వియస్లీ వస్తుంది. ఐ థింక్ ఇట్ విల్ కమ్ లేటర్ దిస్ ఇయర్ ఆర్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్. సో, అదైతే చూడాలి. బట్ నాకు తెలిసినంత వరకు ఇట్ విల్ కమ్ లేటర్ దిస్ ఇయర్ బికాజ్ 'దసరా' ఆల్రెడీ అయింది అండ్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ పోస్ట్ ప్రొడక్షన్. ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఆగస్ట్ 7, 2015 విడుదలైంది. అండ్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు చెప్పాలంటే యాహ్! సో, బోలెడన్నున్నాయి. ఆబ్వియస్లీ ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే 'మిర్చి' తర్వాత కొరటాల శివ మహేష్ బాబుని కలిసాడు. అండ్ దెన్ ఒక కథ నారేట్ చేశారు. మహేష్ బాబుకి నచ్చింది. అండ్ ఈ సినిమా మనం చేస్తామని చెప్పారు. ఈ సినిమాకి యాక్చువల్ ప్రొడ్యూసర్స్ యూటీవీ ప్రొడక్షన్స్, అదే బాలీవుడ్‌లో ఉన్న ఒక ప్రొడక్షన్ హౌస్. అండ్ వాళ్ళు అక్టోబర్ 2030లో ఈ సినిమా మనం చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఎ మూవీ విచ్ హాస్ కొరటాల శివ దర్శకుడు, మహేష్ బాబు లీడ్ రోల్‌గా మేము ఒక సినిమా చేస్తున్నాం. కానీ మార్చ్ 2014లో వాళ్ళు ఈ ప్రాజెక్ట్‌ని వదిలేసారు. ఎందుకంటే మాకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయి కొరటాల శివతో. అండ్ దెన్ అప్పుడు అసలు 'మైత్రి మూవీ మేకర్స్' ఎట్లా స్టార్ట్ చేశారంటే
యాక్చువల్లీ వాళ్ళు ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ జేసేవాళ్ళు. నేనేం విన్నా అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు న్యూ జెర్సీలోనే ఉంటారు. బట్ ఇప్పుడు పూర్తిగా వాళ్ళు మొత్తం మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ చేశారు. బికాస్ దే ఆర్ ఫుల్లీ ఇంటూ ప్రొడక్షన్ అండ్ అంటే ఈ సినిమాతో వాళ్ళ ఇండస్ట్రీ హిట్ కొట్టి వన్ ఆఫ్ నౌ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ తెలుగు సినిమా. ఆర్గ్యుయబ్లీ ద బిగ్గెస్ట్ వర్కింగ్ టుడే. బికాస్ వాళ్ళు స్టార్స్‌తోనే సినిమా తీస్తారు. పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు. సో, ఇట్స్ ఆర్గ్యుయబుల్. బట్ వాళ్ళు యాక్చువల్‌గా ఒక ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో, వాళ్ళు న్యూ జెర్సీలో బేస్ అయినప్పుడు, లేదు ఈ సినిమా మేము ఫైనాన్సింగ్ చేస్తాం అని చెప్పి, అప్పుడు ది మార్క్ ద డెబ్యూ ఇన్ తెలుగు సినిమా. దాని తర్వాత మహేష్ బాబు అగ్రీ టు కో ప్రొడ్యూస్ ద మూవీ ఒక నిర్మాతగా. జనరల్‌గా ఆయన రెమ్యూనరేషన్ తీసుకుంటారు. బట్ వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ ఒక మోడల్ తీసుకుంటారు. మీకు ప్రాఫిట్ షేరింగ్ మోడల్ తెలియకపోతే నేను సింపుల్‌గా చెప్తానండి. ఇది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేంటంటే నువ్వు లోవర్ రెమ్యూనరేషన్ తీసుకొని ఇప్పుడు 'మహేష్ బాబు' ఈజీగా ఒక పెద్ద స్టార్. ఆయన రెమ్యూనరేషన్ ఎంతుంటదంటే ఇప్పుడు ఈజిలీ ఒక 75-100 క్రోర్స్ ఉంటది ఆయన రెమ్యూనరేషన్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అరే! నేను చేయట్లేదురా నేను పైసలు తీసుకోనురా భాయ్. నేనేం చేస్తానంటే మీరు సినిమా తీయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100,00,00,000 ఒక సినిమా తీస్తే ఆ సినిమా 200 లేకపోతే 250,00,00,000 చేసిందనుకో, దాంట్లో హీరోకి 20% ఆర్ 10% ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్నారనుకో ఆ సినిమాలో, ఆ సినిమా 200,00,00,000 చేసిందంటే హీ విల్ గెట్ ఎనీవేర్ ఫ్రమ్ 20-25 క్రోర్స్. సో, నువ్వు 2 రకాలుగా చేయొచ్చు. నువ్వేం చెప్తావంటే, నువ్వు ఒక రూ. 1,00,00,000 బేస్ సాలరీ నువ్వివ్వు. ఆ తర్వాత నేను 10% ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటా. సో, ఆ ఒక్క కోడ్‌తో సహా హీ'll గెట్ స్టిల్ 20-25 క్రోర్స్. ఆర్ యూ కెన్ సే నాకేమీ సాలరీ వద్దు. ఆ సాలరీ నాకేం రెమ్యూనరేషన్ వద్దు. డైరెక్ట్‌గానే సినిమా ఎంత ప్రాఫిట్ చేసిందంటే అంత ప్రాఫిట్ తీసుకొని, ఆ సినిమాకి మా రెమ్యూనరేషన్ కింద నువ్వు అనుకో అని అట్లా చేస్తారు. సో, ఈ సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్నాననమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 'గ్రేసీ సింగ్' గారు అదే మన 'సంతోషం' సినిమాలో హీరోయిన్ 'నదియా' అండ్ 'సుధ' గారు. 'సుధ' గారు ఎవరంటే నాకు చాలా ఇష్టం ఉన్న ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎందుకంటే నా 2 ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్‌లో ఆమున్నారు. షీ ఈస్ ది అత్తగారు ఇన్ 'అతడు' అండ్ దెన్ షీ ఈస్ శృతిస్ మదర్ ఇన్ 'పోకిరి'. ఆమె పేరు సుధ గారు. సుధ గారు దే వర్ ఆఫర్డ్ మహేష్ బాబుస్ మదర్ రోల్. బట్ వాళ్ళందరూ డిక్లైన్ చేసి ఆఖరికి సుకన్య గారికెళ్ళింది. చాలామంది ఐ థింక్ అనుకుంటారు ఏంటి ఈ సినిమా ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ టేక్ ప్లేస్ చేస్తుందని. బికాజ్ ఎంత అతి దరిద్రమైన వీఎఫ్ఎక్స్ ఉన్నాయంటే ఈ సినిమా అతి దరిద్రమైనగా ఉన్నాయి. బట్ చాలామంది అనుకుంటారు ఏంటి 'మహేష్ బాబు' ప్యాలెస్ ఎక్కడుంది? ఇంత దరిద్రంగా వాళ్ళు ఎక్స్‌టీరియర్ కనిపిస్తున్నారంటే అది యాక్చువల్లీ మలేషియాలో ఉందండి. అదేదో మలేషియాలో వాళ్ళు షూటింగ్ చేసి హైదరాబాద్‌గా చూపిచ్చారు. సో, ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు మీకు తెలుసు. ఇంకోటి 'రామరామ పాట' వాస్ ఒరిజినల్లీ సపోజ్డ్ టు బి ఫిల్మ్డ్ ఇన్ ఔట్‌డోర్ లొకేషన్. ఇది మన ఏఎస్ ప్రకాష్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. దేర్ ఇస్ ఎ మేకింగ్ వీడియో. ఇఫ్ యూ టైప్ ఇన్ ఏఎస్ ప్రకాష్ శ్రీమంతుడు ఆ వీడియో వస్తది. సో, హాఫ్ ద థింగ్స్ ఐ పుల్డ్ ఫ్రమ్ థాట్ ఓన్లీ. సో, ఆ 'రామరామ' పాట ఎందుకంటే అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కదా! మనం పెద్దగా చేయాలి, చాలా గ్రాండ్‌గా చేయాలని ఔట్‌డోర్ లొకేషన్‌లో చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా సీజనల్ వెదర్ ఒక ఫ్యాక్టర్ ఉండడం వల్ల వాళ్ళు షూటింగ్ చేయలేకపోయారు. వాళ్ళొక ఇండోర్ సెట్‌లో ఏశారు. ఆ సెట్‌లో ఏసిన తర్వాత వాళ్ళొక 1 మంతు చాలామంది కష్టపడి ఆ సెట్టు వాళ్ళు వేశారనమాట. సో, యాక్చువల్లీ మీరు చూసినంత మార్కెట్టు అంటే నువ్వు సినిమా చూస్తే నీకు తెలిసిపోతది అది సెట్టు. బట్ యాహ్! దే డిడ్ ఎ ఫాంటాస్టిక్ జాబ్ అండ్ మేక్ ఇట్ లుక్ వెరీ కలర్‌ఫుల్. అది సరైన ప్రాప్స్ కానివ్వండి, స్టాచ్యూలు కానివ్వండి అన్నీ చాలా ప్రాపర్‌గా, చాలా కేరింగ్‌గా తీసుకొని అది వాళ్ళు చేశారనమాట. ఇంకోటి 'శృతి హాసన్' వాళ్ళ డార్ము అరే! ఇదేం వెరైటీ డార్మ్ అనుకుంటే హర్ డార్మ్ ఈస్ యాక్చువల్లీ ఫిల్మ్డ్ ఇన్ 'రామోజీ ఫిల్మ్ సిటీ.' హౌ డు ఐ నో థట్? బికాజ్ నేను లాస్ట్ టైమ్ ఇండియాకి వచ్చినప్పుడు టూర్ తీసుకున్నాను. అండ్ ఇది ఎక్కడో చూసినట్టుందే నేను అనుకున్నాను. ఆ బిల్డింగ్ చూస్తే ఓకే. ఇది 'శ్రీమంతుడు' వాళ్ళు ఇక్కడే తీశారని తెలిసిపోతది. సో, ఆ సీన్‌లన్నీ మీరు చూస్తే 'మహేష్ బాబు', 'శృతి హాసన్' బస్ స్టేషన్ అదంతా ఉంటది కదా! దట్ ఈస్ ఆల్ 'రామోజీ ఫిల్మ్ సిటీ.' ఇంకోటి 'ఏఎస్ ప్రకాష్' గారు ఈ సినిమాకి ఒక 2 మండువ హౌస్ సెట్‌లు అంటే ఆర్ట్ వర్క్ చేశారు. ఈ మండువ హౌస్ సెట్ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఉంటది. అండ్ సో, ఇద్దరు చేశారు పక్క పక్కనే. ఇంకోటి స్పెసిఫిక్ లైటింగ్ స్కీమ్ ఆళ్ళు తయారు చేశారు. అలాంగ్ విత్ సినిమాటోగ్రఫర్ మది గారు. మీరు ఈ సినిమాలో గమనిస్తే ఆ లైటింగ్ స్కీమ్ ఎట్లుంటదంటే ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఎ డల్ బ్రౌన్ లుక్ మేబీ టు రిఫ్లెక్ట్ అంటే ద వే ద హౌస్ అండ్ ఏదో ఒకటి. బట్ నాకు సినిమాటోగ్రఫీ గురించి అంత నాలెడ్జ్ లేదు. ఖచ్చితంగా నేర్చుకోవాలనేది ఉంటది. సో, యాహ్!
ఇందాకడ చెప్పినట్టు 'రామజోగయ్య శాస్త్రి' సింగిల్ కార్డ్. అంటే అన్ని పాటలు ఆయనే రాశారు. అండ్ దెన్ ఈ సినిమా ఎవరికైనా ఏదైనా గుర్తుందంటే ఐ థింక్ ఇదే గుర్తుంటది. ఈ సినిమా వాస్ ఒరిజినల్లీ సపోజ్డ్ టు రిలీజ్ ఆన్ జులై 15, 2015. బట్ అప్పుడు ఏం జరిగిందంటే జులై 10థ్‌న 'బాహుబలి ది బిగినింగ్' రిలీజ్ అయింది. సో, ఇద్దరు పెద్ద సినిమాలు పక్కపక్కనే రిలీజ్ అయితే బాగోదు అని చెప్పి, అప్పుడు నిర్మాత శోభు యార్లగడ్డ అండ్ రాజమౌళి గారితో సహా వాళ్ళు 'శ్రీమంతుడు' టీమ్ అండ్ మహేష్ బాబుని స్పెసిఫిక్‌గా రిక్వెస్ట్ చేశారు. మేము ఒక నెల గ్యాప్ ఇస్తే ఇద్దరు సినిమాలు బాగా ఆడతాయని చెప్పి, ఆ రిక్వెస్ట్‌ని అబ్లైజ్ చేసి దే పోస్ట్‌పోన్డ్ ఇట్ టు ఆగస్ట్ 7. దాని తర్వాత ఈ సినిమాకి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే అందరికి తెలిసిన విషయమే కానీ నేను చెప్తాను. ఈ మూవీ కాయిన్ ద టర్మ్ ఒక నాన్ 'బాహుబలి' ఇండస్ట్రీ హిట్. అంటే 'బాహుబలి' ఒక ఎత్తు దాని దాన్ని మించే ఎత్తు లేకపోతే దాన్ని మించే మెట్టు దిగాలంటే లేకపోతే ఎక్కాలంటే అది చాలా కష్టం. సో, దిస్ మూవీ 'శ్రీమంతుడు' వెన్ రిలీజ్ వాస్ సెకండ్ హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ బిహైండ్ 'బాహుబలి ది బిగినింగ్.' సో, నార్మల్ మూవీస్‌కి అది ఒక ప్రెసిడెంట్ సెట్ చేసింది. అప్పటి నుండి దేర్ హావ్ బీన్ 2 మూవీస్ నాకు తెలిసినంత వరకు, 3 మూవీస్ నాకు సరిగ్గా గుర్తులేదు. 'ఖైదీ నంబర్ 150' సంగతి నాకు నాకు తెలీదులే. బట్ సిన్స్ దెన్ దేర్ హావ్ బీన్ 2 మోర్ నాన్ 'బాహుబలి' ఇండస్ట్రీ హిట్స్. ఆ సినిమా పేర్లు 'రంగస్థలం' అండ్ 'అలవైకుంఠపురంలో.' దాని తప్ప ఏమైనా పాస్ అయిందంటే ఐ డోంట్ థింక్ సో. బట్ నాకు ఏమో నాకు అంటే ప్రస్తుతానికి ఏం గుర్తులేదు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ అంటారు. సో, అప్పుడు నాన్ బాహుబలి అన్నారు. ఇప్పుడు నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్. సో, ఇప్పుడు కొత్త ఇండస్ట్రీ హిట్ ఏంటంటే ఆబ్వియస్లీ ఆర్ఆర్ఆర్ ఇన్ తెలుగు. సో, అది దేర్ యూ గో. ఈ సినిమా కథ సంగతానికొస్తే వెరీ సింపుల్ అండి. ఈ సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే ఒక బలిసినోడు ఆడి పేరు 'హర్షవర్ధన్.' ఆఫ్‌కోర్స్ దట్ ఈస్ మహేష్ బాబు. హీ బేసిక్‌లీ ఆయన ఒక కంపెనీకి వారసుడు. అండ్ ఆబ్వియస్‌లీ వాడు పెద్ద శ్రీమంతుడు. ఎందుకంటే ఆ సినిమాకి అట్లా పేరు అంటే ఈ సినిమా అంటే ఏం చెప్తా నీకేం అర్థం. అది కూడా ఈ సినిమా పేరు. బట్ బేసిక్‌లీ వాడి జీవితంలో వాడికేం సాటిస్ఫాక్షన్ లేదు. సో, ఆడికేం అంటే జీవితంలో వాడికేం కావాలో వాడికి తెలీదు. కానీ ఒకటే మాత్రం ఆడికి క్లారిటీ ఉంది. నేను ఈ కంపెనీకి వారసుడిగా ఉండడం అనేది నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని ఆడికి ముందే తెలుసు. సో, అప్పుడు వాడొక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి పేరు చారుశీల. మన 'శృతి హాసన్' అనమాట. చారుశీలని చూసిన తర్వాత ఆహ్, హ్మ్, ఆడికి ఇంట్రెస్ట్ వస్తదనమాట. దాని తర్వాత అమ్మాయి వివరాలు కలుస్ వివ్ ఆహ్, వివరాలు తెలుసుకొని అమ్మాయిని కలుస్తాడు. ఆవిడకేం తెలుస్తదంటే అమ్మాయి ఒక రూరల్ డెవలప్‌మెంట్ కోర్స్ చేస్తుంది. ఇప్పుడు వాడికి కూడా ఇంట్రెస్ట్ వస్తది. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఈ సినిమాలో వాడికి అమ్మాయి వాడికి జెన్యూన్‌గా దానికి ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే అమ్మాయికి ఇష్టం కాబట్టి అమ్మాయికి లైనేయాలనేదే వాడది జాయిన్ అయ్యాడా? అది కొంచెం ఆ అమ్మాయి హింట్ చేస్తది. అది మాత్రం ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే 'కొరటాల శివ' గారు యాక్చువల్లీ హి ఈస్ ప్యూర్ రొమాంటిక్. కానీ ఆయన సినిమాలో ఆయన చూపిచ్చరు. ఇప్పుడు 'మిర్చి' సినిమాలో నీకిదే డౌటొస్తది. వాడు మిలాన్‌కి ఎందుకొచ్చాడు? వాడు అమ్మాయిని కలవడానికి మిలాన్‌కొచ్చాడా? అది ప్యూర్ కోయిన్సిడెన్సా? ఈ సినిమాలో గూడా అంతే. వాడు రూరల్ డెవలప్‌మెంట్ కోర్స్ ఎందుకు జేశాడు? వాడికి అమ్మాయి ఇష్టం ఉంది జేశాడా? లేకపోతే నిజంగా వాడికి చేయాలని ఇష్టం ఉంటదా? సో, నీకప్పుడు అదంతా జరుగుతున్నప్పుడు నీకనిపిస్తది. ఓకే. ఇది సడెన్‌గా ఇదేదో ఇల్లాజికల్‌గా ఉందని చెప్పి నీకప్పుడు డౌటొస్తది. కానీ ఆ అమ్మాయికి అంటే వాళ్ళిద్దరి మధ్య ఆఫ్‌కోర్స్ ప్రేమ పుడతది. ప్రేమ పుట్టిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఆ అమ్మాయి ఫ్రెండ్ పెళ్ళికెళ్తారు. పెళ్ళికెళ్ళిన తర్వాత అప్పుడు ఇట్స్ ఎక్స్‌ప్లెయిన్డ్ అనమాట. ఓకే. ఇదంతా నేనెందుకు చేస్తున్నానంటే, దత్తత తీసుకుంటే ఈ రూరల్ డెవలప్‌మెంట్‌కి ఆ టెక్నాలజీ వాడుకొని ఇది జేసి, అది జేసి ఊరిని చాలా బాగా చేయొచ్చు. అండ్ ఎవరికైనా బాగా డబ్బుంటే వాళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు సో, యాక్చువల్లీ వాడికి అమ్మాయి వలన వాడి జీవితంలో వాడికొక పర్పస్ దొరుకుతుందనమాట. సో, అదైతే బ్రిలియంట్‌లీ రిటన్. దాని తర్వాత ఏం తెలుస్తదంటే ఈడు బేసిక్‌లీ ఈడు హౌలగాడు. హౌలగాడు కాదు. బేసిక్‌లీ ఈడు దొంగ మోసగాడు. అండ్ ఈ దొంగ మోసగాడు ఏం చెప్పలేదంటే బేసిక్‌లీ వాడు 'జగపతి బాబు' కొడుకు. అండ్ 'జగపతి బాబు' సొంత ఊరు కూడా 'శృతి హాసన్' వాళ్ళ నాన్నగారు దట్ ఈస్ ప్లేడ్ బై 'రాజేంద్ర ప్రసాద్' గారు. వాళ్ళిద్దరూ ఒకే ఊరు. సో, వీళ్ళందరూ మనీ మైండెడ్ గాళ్ళు అమ్మాయి అనుకోని వీళ్ళకి రిజెక్ట్ జేస్తది. ఇట్స్ ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఇన్ 'మహేష్ బాబు' మూవీ
ఓన్లీ మూవీ. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే నేను గమనించాను. ఇప్పుడు ప్రతి సినిమాలో డైలాగ్స్ ఉండాలి. ఫస్ట్ టైమ్ 'శృతి హాసన్' మహేష్ బాబు 'శృతి హాసన్‌కి' రైడ్ ఇస్తారు కార్‌లో. ఆ రోజు దిగిన తర్వాత అమ్మాయిలు చెప్తారు, "ఏమున్నాడే ఆ అందమేంటే, ఏ ఎంత అందంగున్నాడురా బాబు." ఇట్ ఈస్ ద ఓన్లీ ఫిల్మ్ దట్ నాకు తెలిసినంత వరకు మహేష్ బాబు అందాన్ని ఎలివేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మహేష్ బాబు రిజెక్ట్ అవుతాడు. నాకెట్లా అనిపిస్తదంటే, అరేయ్! నువ్వేందిరా నన్ను రిజెక్ట్ చేసింది? నేనెవడో తెలుసా? మహేష్ బాబు. ఆల్ ఇండియా అందగాడు. ఇదంతా నేను సపోర్ట్ చేస్తాను. బికాజ్ మహేష్ గారు నా ఫేవరెట్ యాక్టర్ కాబట్టి. బట్ అది వేరే విషయం. సో, ఆ అమ్మాయికి తెలిసి ఆమె రిజెక్ట్ చేస్తది. మేము ఎప్పటికీ కలవలేము. మీరు డబ్బున్న వాళ్ళు. మీ సొంత ఊరు కూడా తెలీదని చెప్పి ఇప్పుడు వీడికి ఒక డౌటొస్తది. లేకపోతే వీడికొక ఐడియా వస్తది. ఆ ఊరికెళ్ళి అసలు ఏం జరుగుతుంది? నేనేం జేస్తా అని జెప్పి, వాడు నేను టూర్‌కెళ్తున్నానని అమ్మ, బాబులకి అబద్ధం జెప్పి ఆడు బస్సెక్కుతాడు. బస్సెళ్ళిన తర్వాత విలన్ గాళ్ళొస్తారు. విలన్ గాళ్ళొచ్చిన తర్వాత అందరిని కొట్టిపారు దొబ్బి ఆడు ఊరికొస్తాడు. ఊరికొచ్చిన తర్వాత తెలుసో తెలీకో వాడు డబ్బు వాడుకొని ఊరు మొత్తం దత్తత తీసుకుంటాడు. అండ్ దత్తత తీసుకునే లోపు ఆఫ్‌కోర్స్ విలన్స్ వస్తారు. సో, ముగ్గురుంటారు. వాడిని ఏసేయడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించిన తర్వాత అప్పుడు 'జగపతి బాబుకి' నిజం తెలుస్తదనమాట. ఏంటంటే వాడెక్కడ ఫారెన్ టూర్‌కెళ్ళలేదు, హాలిడేకెళ్ళలేదు. వాడు దేవరకొట్టకొచ్చాడు. దేవరకొట్ట అదే వాళ్ళ సొంత ఊరు. దేవరకొట్టకొచ్చి నీకు కావాల్సితే వాడి శవాన్ని తీసుకో అని చెప్పి వాడిని ఏసేయడానికి వాళ్ళు మ్యాప్ ఏస్తారనమాట. మ్యాప్ ఆల్‌మోస్ట్ సక్సెస్‌ఫుల్ అవుతది. వాడు హాస్పిటల్‌కెళ్తాడు. దాని తర్వాత హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత నాకు ఊరే ముఖ్యం. ఊరే నా మొత్తం దాంట్లో ఉంటదని సారీ. ఊరిని మర్చిపోలేకపోతున్నా. ఎక్కడ చూస్తే వాళ్ళ జ్ఞాపకాలే నాకు కనిపిస్తున్నాయని చెప్తాడు. అండ్ దెన్ మళ్ళీ అక్కడికెళ్ళి ఊర్లో జరిగే సమస్యలు లేకపోతే విలన్స్‌ని అందరిని చంపేసి బేసికల్లీ బర్న్స్ దెమ్ అలైవ్ అండ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే ఇంక అంతే సినిమా ఖతం. అందరూ కలిసుంటే కలుదు సుఖం ఇంకంతే. 'శుభం' టైటిల్ కార్డ్. ఈ సినిమాలో యాక్చువల్లీ 'శుభం' టైటిల్ కార్డ్ లేదు. 'ది ఎండ్' టైటిల్ కార్డ్ ఉంది. బట్ అదే సినిమా కథ. సో, కమింగ్ టు ద యాక్టింగ్ ఆర్ ఏదైతుందో ఆహ్, ఈ సినిమాల్లో లైక్ నేనొకటే జెప్తాను. అంటే ఐ యాక్చువల్లీ వాంట్ టు టాక్ అబౌట్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా నేను థియేటర్‌లో జూసాను. అండ్ ఆఫ్‌కోర్స్ అది నేను కాలేజ్‌కెళ్ళే లిటరల్లీ ఒక వారానికి ముందు, 2 వారాలకు ముందు ఈ సినిమా రిలీజ్ అయింది అప్పట్లో. వెళ్తే రివ్యూలు చూస్తూ అంటే కంటెక్స్ట్ ఏంటంటే 'వన్నె నాగడు' ఇద్దరు డిజాస్టర్‌లయ్యాయి. సో, చాలామంది ఏం జెప్పారంటే అదే 'దూకుడు' టైంలో ఏం జెప్పారంటే మళ్ళీ అదే జెప్పారు. 'మహేష్ బాబు' కెరియర్ అయిపోయింది. ఆయన ఇంకేం చేయలేరు. ఇదయింది, అదయింది అని చెప్పారు. సో, నాకు అప్పుడు 'మిర్చి' సినిమా జూశాను. నాకు చాలా ఇష్టం. చూసిన తర్వాత ఐ వాస్ లైక్ ఓకే. మహేష్ అండ్ కొరటాల శివ ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారంటే ఏదో ఉంటదిరా బాయ్! అని జెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నా. దాని తర్వాత ఫస్ట్ లుక్ వచ్చింది. ఈడేమో సైకిల్ ఎక్కాడు. దాని తర్వాత టీజర్ వదిలారు. ఈడేమో వాడిని వీళ్ళందరిని దత్తత తీసుకుంటున్నారని మామిడి తోటలో టీజర్ వదిలారు. ఆ తర్వాత ట్రైలర్ వచ్చింది. చాలా ఎక్సైట్ అయ్యా. సో, అండ్ దెన్ సినిమా రిలీజ్ అయింది. వాళ్ళు చాలా అంటే చాలా రేటింగ్‌లిచ్చారు. 3.75 అని జెప్పారు. అరే! సినిమా ఏంట్రా ఇంత బావుంది. అంటే రీసెంట్ టైమ్స్‌లో ఏ సినిమాకి అంత రాలేదు అని అందరూ నేను చూసి చాలా ఉత్సాహంతో, ఎక్సైట్‌మెంట్‌తో థియేటర్‌లో అడుగేసా. అడుగేస్తే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే నాకు తెలీదు. నా తర్వాత అంటే అప్పటికి నాకు సినిమా అనే నాలెడ్జ్ ఏం లేదు. నాకేంటంటే సినిమా ఎంటర్‌టైనింగ్ ఉంటే బావుంటది. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక 2 తెలుగు సినిమాలు చూసా. ఒకటి 'సుబ్రహ్మణ్యం ఫర్' అంటే దానికంటే మించి బట్ ఫస్ట్ ఇయర్‌లో నేను చూసే ఓ 2 తెలుగు సినిమాలు. ఒకటి 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అండ్ దెన్ ఇంకోటి 'కంచె.' ఐ ఎంజాయ్డ్ బోత్ దోస్ మూవీస్ మోర్ దెన్ 'శ్రీమంతుడు.' నా నాకెందుకో తెలీదు. కానీ ఇంటికొచ్చిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యా. అప్పుడు నాకు అర్థమైంది. రేటింగ్‌లో నమ్మకూడదురా! దాని తర్వాత చాలా ఓవర్ రేటెడ్ అనిపించింది. ఈ సినిమా మీద ద్వేషం పెట్టుకున్నా. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ మనోడు 'బ్రహ్మోత్సవం' అండ్ దెన్ 'స్పైడర్' చేశాడు. అండ్ దెన్ దాని తర్వాత ఇద్దరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సో, ఇప్పుడు ఏం జరిగింది ఆయనకి? ఇప్పుడు ఆయనకేం జరిగిందంటే లేకపోతే అర్థం చేసుకున్నానంటే, అరే! ఇదంతా ఎక్స్‌పెరిమెంట్లు వద్దురా బోయ్! నేను 'విలేజ్ సేవియర్' మూవీ తీస్తే అయ్యే ఆడుతున్నాయి. మనం సేవ్‌గా చేద్దామని ఇప్పుడు 'మహేష్ బాబు' ట్రాక్‌లో ఉన్నా. సో, నాకెందుకు నచ్చలేదంటే, ఫస్ట్ టైమ్ జూసినప్పుడు ఈ సినిమాలో ఏదో మిస్ అవుతుంది. కానీ ఏది మిస్ అవుతుందంటే నేను చెప్పలేను. సినిమా జూసాను ఏదో ఒకటి నేను సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. నేను చాలా ఆనందపడ్డాను. అండ్ దెన్ రీసెంట్‌గా పాడ్‌కాస్ట్ స్టార్ట్ జేసినప్పుడు నేనేదో ఆలోచిస్తా. ఏంటి
మళ్ళీ చూడాలా? వద్దా? అదంతా చూసుకునే లోపల ఈరోజు సినిమా చూడడం మళ్ళీ సినిమా చూడడం జరిగింది. ఇప్పుడు నేను సినిమా రైటింగ్ గురించి నేనెంత వాల్యూ ఇస్తానో మా లిజనర్స్ అందరికీ తెలుసు. రాసే విధానం బావుంటది. తీసే విధానం బావుంటది. ఒక రకంగా జూస్తే ఆ పదానికి కేర్ ఆఫ్ అడ్రెస్ వన్ ఆఫ్ ద మూవీస్ ఈజిలీ 'శ్రీమంతుడు.' ఇప్పుడు నాకు అర్థమైంది సినిమా ఎందుకు ఆడిందో. బట్ స్టిల్ దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేస్తా. సో, సినిమా జూసాను. పర్ఫెక్ట్ క్లాస్ ప్లస్ మాస్ ఎంటర్‌టైనర్ అంటే 'శ్రీమంతుడు.' బికాజ్ కంటెంట్ చాలా క్లాస్‌గా ఉంటది. కానీ ఆ ఫైట్‌ల పరంగా లేకపోతే విలన్ వార్నింగ్ సీన్స్ పరంగా అంటే స్టోరీ ఎంత ఫెమిలియర్‌గా ఉన్నా లేకపోతే ఆ ఫీల్ ఉన్నా సరే, సినిమా చాలా నావెల్ అండ్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది. సో, దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ అబౌట్ ద ఫిల్మ్. స్టిల్ నా ఫస్ట్ టైమ్ నా ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి లైక్ రైటింగ్, డైరెక్షన్‌లో చెప్తా. బట్ అవి యాహ్! డెఫినెట్‌లీ తర్వాత చెప్తా. నాకదే ఫీలయింది. బట్ ఇప్పుడు నాకర్థమైంది సినిమా ఎందుకు ఆడింది. అండ్ ఇట్స్ వెరీ వెల్ రిటెన్ ఫిల్మ్. సో, దట్ ఈస్ వి హావ్ టు గివ్ ఫుల్ క్రెడిట్. ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే కమింగ్ బ్యాక్ టు 'మహేష్ బాబు' ఈ సినిమా మీరు జూస్తే ఐ డోంట్ నా పర్సనల్ ఒపీనియన్‌లో 'మహేష్ బాబు' ఈ సినిమాల కంటే ఏ సినిమాలో ఇంత అందంగా నాకెప్పుడు కనిపించలేదు. అంటే లుక్స్ పరంగా, స్టైలింగ్ పరంగా సినిమా మొత్తం ఆయన ఉన్నంత సేపు ఇప్పుడు నా ఒపీనియన్‌లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్ విత్ బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే 'మహేష్ బాబు.' 10 ఔట్ ఆఫ్ 10. ఎందుకో తెలీదు. ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడు మీరు ఆయన్నే జూస్తారు. ఆయన అందంగున్నారు, లేకపోతే ఆయన మంచిగా యాక్టింగ్ జేశారు. ఏమో నాకు అర్థం అవ్వట్లేదు గానీ ఆయన ఉన్నంత సేపు దిస్ ఫిల్మ్ ఈజ్ ఔట్ అండ్ ఔట్ మహేష్ బాబు షో. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డామినేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ క్యారెక్టర్ ఏంటంటే నాకు పిచ్చిలేస్తది యాక్చువల్లీ. చాలామంది ఏం జెప్తారంటే 'మహేష్ బాబు' సింగిల్ ఎక్స్‌ప్రెషన్ యాక్టర్ ఇదంతా. మీరు 'కొరటాల శివ' మూవీస్ చూస్తే ఇన్ ఎవ్రి మూవీ హీరో సటిల్ యాక్టింగ్ జేస్తారు. 'ప్రభాస్' ఇన్ 'మిర్చి', 'మహేష్ బాబు' ఇన్ 'శ్రీమంతుడు' అండ్ 'భరత్ అనే నేను' అండ్ దెన్ 'జనతా గ్యారేజ్‌లో' 'ఎన్టీఆర్' అండ్ దెన్ మోస్ట్ రీసెంట్‌లీ 'ఆచార్య.' బట్ అది 'బాస్‌కి' సూట్ అవ్వలేదు. బికాజ్ ఆహ్, 'చిరంజీవికి' హి ఈస్ మోర్ అంటే లైక్ a లార్జర్ థాన్ లైఫ్ ఇమేజ్ ఏదైతుందో అంటే ఇట్స్ నాట్ టు సే దట్ 'చిరంజీవి క్యాన్ డూ సటిల్ యాక్టింగ్.' ఆయన ఎక్స్ట్రార్డినరీ యాక్టర్. బట్ ఐ థింక్ జస్ట్ 'ఆచార్య'కొచ్చేసరికి అది సూట్ అవ్వలేదు. మేబీ 'కొరటాల వే ఆఫ్ సటిల్టీ' అది 'చిరంజీవికి' సూట్ అవ్వలేదు. మేము అట్లా అనుకోవచ్చు. బట్ ఈ సినిమాకొచ్చేసరికి అంటే 'మహేష్ బాబు' ఎందుకు సూపర్ స్టార్ అంటే ఆయనకొక విపరీతమైన ఒక కరిజ్మా ఉంటది. ఎంత చూసినా సరే అంటే ఆయన ఫ్రేమ్ మీద ఉంటే నువ్వు కొంత గొప్ప ఎంటర్‌టైన్ అవుతావు. బికాజ్ ఆయన అలాంటి యాక్టర్ అన్నమాట. సో, ఈ సినిమా చూసినంత సేపు ఐ వాస్ జస్ట్ అరే! ఈ సినిమా అండ్ ఇంకోటి ఈ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఈ 'హర్షవర్ధన్' అనే క్యారెక్టర్. హి ఈస్ బేసికల్లీ ఇంట్రోవర్ట్. అండ్ ఇంట్రోవర్ట్ అయిన ఒక క్యారెక్టర్. హీ లైక్ చాలా లైక్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి. మల్టీ లేయరింగ్ ఉంటది. చాలామంది అనుకుంటారు, అరేయ్! వీడేమో ఎక్స్‌ప్రెషన్ ఇవ్వలేదు. ఈడేంటో మల్టీ లేయరింగ్ అంటే, ఆ క్యారెక్టర్‌ని అట్లా ఆడడం అనేది అంత ఈజీ కాదండి. సినిమా మొత్తం ఆయన లైక్ ఏంటది హి మెయింటైన్స్ ది సేమ్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ. అంటే సినిమా మొత్తం ఒకే ఇంటెన్సిటీ, ఒకే లెవెల్‌లో వెళ్తూనే ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైమ్ గుండాలు కొట్టాలి. ఇంత ఎమోషన్ చూపియాలి. అంటే ఇయన్నీ జేయాలి. బట్ అవి ఎక్కువగా బయటకి చూపించకూడదు. సో, అందుకే ఆయన సడల్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో ఇట్స్ వెరీ అండర్ రేటెడ్. ఇంకో సినిమాలో నాకెట్లా అనిపిస్తదంటే ఆ సినిమాలో పెద్దగా ఆయనకి డైలాగులుండవు. బట్ తీరా మీరు చూస్తే ఆ సినిమా మొత్తం ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఐస్‌తో యాక్టింగ్ జేస్తారు. ఈ సినిమా అయితే ఒక ఎత్తనుకో సింపుల్‌గా అండ్ విలన్స్‌కి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆయన పెద్దగా లైక్ ఐబ్రోస్ చేస్తూ, ఇది చేస్తూ అయ్యేం చెప్పరు. చాలా సింపుల్‌గా, చాలా స్వీట్‌గా చెప్తారు. బట్ దాంట్లో తెలియని ఒక చాలా మాస్ ఉంటది. ఆ టచెస్‌లో. సో, 'హర్షవర్ధన్' అనే క్యారెక్టర్ ఈ సినిమాలో 'మహేష్ బాబు' పెర్ఫార్మన్స్ వర్ సూపర్బ్. నెక్స్ట్ కమింగ్ టు 'శృతి హాసన్.' చాలామంది అంటారు మన తెలుగు సినిమా అంటే చాలామంది కాదు. ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. తెలుగు సినిమా ఫీమేల్ రోల్స్‌కొచ్చేసరికి పెద్దగా అలాంటిది పెద్దగా ఏమి ఇవ్వరు. బట్ ఐ సిన్సియర్‌లీ ఫెల్ట్ 'చారుశీల' అనే క్యారెక్టర్ ఇట్స్ ఎక్సలెంట్ రోల్. ఎందుకంటే మనం నాకు ఈ సినిమా చూసినప్పుడు నాకు 'అరవింద సమేత' గుర్తొచ్చింది. బికాజ్ 'అరవింద సమేతలో' చాలామంది ఏం చెప్పారంటే 'పూజ హెగ్డేకి'
ఆమెకి రోల్ బాలేదు. వాళ్ళు సరిగ్గా రాయలేదు. డమ్ ఫీమేల్ క్యారెక్టర్. అది 100% ఫాల్స్ అండి. నేను గూడా ఫస్ట్ టైమ్ అట్లా అనుకున్నా. కానీ ఇప్పుడు సింపుల్‌గా జెప్తా. సినిమా అనేది వాళ్ళు నో, మనం రియల్ లైఫ్ తీసుకుందాం. ఇప్పుడు జనం ఎందుకు రిలేషన్‌షిప్‌లో ఉంటారు? కంపానియన్‌షిప్ కోసం ఉంటారు. సపోర్ట్ కోసం ఉంటారు. దీనికోసం ఉంటారు. దానికోసం ఉంటారు. అంటే బేసికల్లీ ఒకరు ఒకరిని మంచి కమ్యూనికేషన్ నుండి సపోర్ట్ చేస్తూ ఇద్దరిద్దరికి అఫెక్షన్ అండ్ మ్యూచువల్ ఏంటది బేసికల్లీ ఒకరు ఒకరిని ఎలివేట్ చేసుకోవడం, కమ్యూనికేషన్, సపోర్టు ఇయన్నీ కదా! ఒక రిలేషన్‌షిప్. సో, ఈ సినిమాలో చూస్తే 'చారుశీల' అనే క్యారెక్టర్ ఎవడో తెలియలేని బేసిక్ ఆల్మోస్ట్ అంటే వాడు డబ్బున్నవాడు ఉండకపోతే, ఈ సినిమాలో 'హర్షవర్ధన్' అనే క్యారెక్టర్ బేసికల్లీ ఆడు ఆవర. హీ ఈజ్ ఆవర. హీ ఈజ్ ఎన్ ఆవర. బట్ వాడు చాలా ఏంటది పద్ధతిగా అండ్ చాలా వెల్ మేనర్ ఉన్న ఒక ఆవర. ఈ తెలియలేని ఒక ఆవరాగాడు సరైన దారిలో పెట్టించిన ఒక వ్యక్తి 'చారుశీల.' మీరు చాలామంది అనుకుంటారు. ఎందుకు అంటే ఈ అమ్మాయిని వాడు ఆ అమ్మాయిని కలిసిన తర్వాత వాడి జీవితానికి ఒక పర్పస్ వస్తది. మీరు ఎక్కువ సినిమాల్లో అలాంటిది మీరు అస్సలు చూడరు. స్పెసిఫిక్‌గా తెలుగు సినిమాలకొచ్చేసరికి మీరు అలాంటిది అస్సలు చూడరు. సో, 'చారుశీల' ఈస్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఇంకోటేంటంటే ఆమెకు ప్రత్యేకంగా ఒక సెట్ మారల్స్ ఉన్నాయి. ఏంటంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు, లేకపోతే బాగా డబ్బున్నవాళ్ళు, అంటే యాపారం జేసేవాళ్ళు, లేదు ముఖ్యంగా వాళ్ళ రూట్స్‌కి తగ్గట్టుగా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళంటే ఆమెకు అసహ్యం. సో, ఆయనకి సో, ఆఫ్‌కోర్స్ షీ ఆల్సో లైక్స్ హర్ష. హర్ష ఇష్టం ఉన్నా సరే, ఆమె కోర్ వాల్యూస్‌కి నేను తగ్గట్టుగా ఉండాలనేది ఆమె క్యారెక్టర్ అట్లా ఉంటది. మనం ఎలాంటి సినిమాలు జూస్తాం అట్లాగా? చూడం గదా! సో, దట్ ఈస్ వై. అండ్ సో, ఆ అమ్మాయి వీడిని రిజెక్ట్ జేస్తది. ఏ సినిమాలో అయినా 'మహేష్ బాబు' రిజెక్ట్ అవ్వడం మీరు చూసారా? చూడలేదు గదా! అండ్ ఆమెకి రోల్ ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటెన్ అండ్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఇట్. అండ్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ సూపర్‌గుంటది. ఈ సినిమాలో ఒక 1,00,000 క్యారెక్టర్ ఆర్టిస్టులుంటారు. 'జగపతి బాబు' ఈస్ ఫాదర్ వెరీ స్టైలిష్ అండ్ వెరీ గుడ్. అండ్ దెన్ 'రాజేంద్ర ప్రసాద్' రోల్ అయితే టిపికల్ సూపర్ పెర్ఫార్మన్స్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్. ఆ క్యారెక్టర్ ఎంత బావుందంటే 'నారాయణరావు' సూపర్బ్ క్యారెక్టర్. అండ్ 'సంపత్ రాజ్', 'ముఖేష్ రిషి', 'హరీష్ ఉత్తమన్' వాళ్ళ సినిమాల్లో ఆడే క్యారెక్టర్ 100 సార్లు వాళ్ళు చేసే క్యారెక్టర్ బావుంది. 'శివాజీ రాజా' క్యారెక్టర్ కొంచెం వెరైటీ ఇస్తది. ఫౌండ్ ఇట్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దెన్ 'తులసి' గారు చేసిన క్యారెక్టర్ సేమ్. ఫ్రస్ట్రేటెడ్ ఎక్స్‌క్యూజ్ మీ. ఫ్రస్ట్రేట్ అండ్ యాంగ్రీ మిడిల్ క్లాస్ మదర్ బేసిక్‌లీ. అండ్ యాహ్! ఇందాకడ చెప్పుంట 'సూర్య' గారి క్యారెక్టర్ ఇట్ వాస్ సూపర్బ్. 'సూర్య' గారు ఎవరంటే అదే హి ఈస్ 'మున్నా' సినిమాలో ఇలియానా వాళ్ళ ఫాదర్ కదా! యూ నో సింపుల్‌గా చెప్పాలంటే 'నమో వెంకటేష్' దిస్ ఇస్ బెస్ట్. 'నమో వెంకటేష్' సినిమాలో బ్రహ్మానంద్‌కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకటి 'పృథ్వీరాజ్' ఇంకో ఆయన ఉంటారు కదా! ఆయన పేరు 'సూర్య' గారు. సో, దట్ ఈస్ 'సూర్య' గారు. హి ఈస్ ఫాంటాస్టిక్ ఇన్ దిస్ మూవీ. సో, యాహ్! యాక్టింగ్ గురించి చెప్తే ఇందాకడ చెప్పినట్టు జస్ట్ ఔట్ అండ్ ఔట్ 'మహేష్ బాబు' షో. ஃபர்ஸ்ட் నుండి లాస్ట్ వరకు ஃபைட் வேணுமா? ஃபைட் இருக்கு. டான்ஸ் வேணுமா? டான்ஸ் இருக்கு. காமெடி வேணுமா? காமெடி இருக்கு. యాక్టింగ్ వేணுమా? యాక్టింగ్ ఇருக்கு. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఇట్. ఇంకోటి ఆయన నా ఫేవరెట్ యాక్టర్ కాబట్టి ఇట్స్ జస్ట్ లైక్ ఈ సినిమా ఒక ప్రాపర్ ఫీస్ట్. బిర్యానీ, ఫుల్ మీల్స్ మాకందరికి. సో, ఇట్స్ ఆల్వేస్ ఎ ట్రీట్ టు వాచ్ మహేష్ బాబు దట్ టూ ఇన్ సచ్ ఐ గెస్ ఆథర్ బ్యాక్డ్ రోల్ అనాలో, లేకపోతే ఒక చాలా మంచి కంటెంట్ ఉన్న రోల్ అనాలో నాకు సరిగ్గా తెలీదు గానీ, యాహ్! దిస్ మూవీ ఈస్ ఔట్ అండ్ ఔట్ 'మహేష్ బాబు' షో. సో, అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. సో, నెక్స్ట్ రైటింగ్, డైరెక్షన్‌కొచ్చేసరికి సింపుల్‌గా చెప్తానండి. ఇందాకడ చెప్పినట్టు సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఐ వాస్ లైక్ నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు ఈ సినిమా ఆగస్ట్ 8 ఆర్ 9 2015 చూసాను. నాకు డేట్ ఎందుకు గుర్తుందో నన్నడక్కు. నాకిలాంటి తొగడా డేట్‌లని నాకన్ని ఆహ్, చెప్పినా గదా! నా బుర్ర నా బుర్రలో మొత్తం మట్టుంటది. పెద్దగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. సో, సినిమా ఫ్రైడే వస్తే సాటర్‌డే జూశాను. సో, సాటర్‌డే జూసే కొద్దీ ఏమైందంటే, హానెస్ట్‌లీ లైక్ ఐ డోంట్ నో. ఆహ్,
బట్ దేర్ ఇస్ సార్ట్ ఆఫ్ లైక్ అసలు నేనేం చెప్తానో నాకేం అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. సో, నాకు స్క్రీన్ ప్లే ఏంటో, నాకు కథ కథ ఏంటో, అసలు సినిమా పాయింట్ ఏందో నిజం చెప్తున్నానండి. నాకు అప్పట్లో నాకస్సలు ఏమీ తెలీదు. ఐ వాస్ లైక్ సినిమా అంటే ఏంటి? దాంట్లో కథ ముఖ్యమా? స్క్రీన్ ప్లే ముఖ్యమా? అవేమి నాకేమీ తెలీదు. నేను సినిమాలు ఎందుకు చూసినా అంటే నాకు కూడా తెలీదు. జస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా సేపు పట్టింది. అండ్ దెన్ దాని తర్వాత నేనిది ఒక కరియర్‌గా చూజ్ చేసుకున్న తర్వాత ఐ వాస్ లైక్ ఓకే. మనం కొంతో గొప్పో మనం మనం అర్థం చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కథలు రాయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఓకే. క్యారెక్టర్‌లేంది, కథేంది, స్ట్రక్చర్ ఏంది, ఇదంతా నేను అర్థం చేసుకోవడం నేను మొదలుపెట్టాననమాట. నేనెప్పుడు మంచి రైటింగ్‌కి వాల్యూ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ సినిమా నేను చూస్తే ఐ అబ్సల్యూట్‌లీ లవ్ దిస్ మూవీ. ఎందుకంటే సింపుల్‌గా చెప్తా. మంచిగా రాసే కథలకి మనకిచ్చే ఏంటిది వాల్యూ ఎస్పెషల్ 'నువ్వు నాకు నచ్చావు', 'అతడు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి', 'జల్సా' అండ్ దెన్ దేర్ ఆర్ ఆహ్, సీ రీసెంట్ టైమ్స్‌లో 'సీతారామం'. ఈ సినిమాకి నేను ఎందుకంత వాల్యూ ఇస్తానంటే జస్ట్ ఇందాక చెప్పిన రాసే విధానం బావుంటే, తీసే విధానం బావుంటది. అండ్ సినిమా ఈస్ ఎగ్జాక్ట్‌లీ థాట్. బికాజ్ ఈ సినిమాలో చూస్తే ఇట్ హాస్ ఎందుకు పనిచేసిందంటే ఇప్పుడు నాకు అర్థమైంది. 'కొరటాల శివ', 'మహేష్ బాబుకి' కొన్ని స్ట్రెంగ్త్స్ ఉంటాయి. అవి ప్రాపర్‌గా అర్థం చేసుకొని, ఆయనకి తగ్గట్టుగా ఆయన ఎక్సెల్ అయ్యే ఒక సినిమా ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ మొత్తం డామినేట్ చేసే ఒక సినిమా. అంటే దిస్ మూవీ వన్ మ్యాన్ షో అనాలో నాకు సరిగ్గా తెలీదు. బికాజ్ ఈ సినిమాలో నిజమైన హీరో యాక్చువల్లీ కథ. బికాజ్ ఆ కథలో చాలా కంటెంట్ అండ్ పొటెన్షియల్ ఉంది. అండ్ ఆ పొటెన్షియల్ స్క్రీన్ మీద కనిపిస్తది. సో, ముఖ్యంగా కథ బాగున్నప్పుడు ఆటోమేటిక్‌లీ ద మూవీ విల్ బి గుడ్. బట్ మహేష్ బాబు ఉన్నాడు గాబట్టి నీగా నీ ఏంటి నీకా ఇంపాక్టు ఒక డబుల్ లేకపోతే ట్రిపుల్ అవుతది. నాకైతే అంటే నువ్వు ఏది చేస్తున్నావు ఒక కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది హిట్ హోమా లేకపోతే ఇంకోటి చెప్పాలా? ఇట్స్ లైక్ వే మోర్ దెన్ థాట్. సో, అంటే ఇట్ గెట్స్ టు ద పాయింట్. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో విలన్స్ ఉంటారండి. విలన్స్‌లో వాళ్ళంతా ఉన్న కొద్దీ ఆర్ చేసే కొద్దీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇది ఎలా చెప్పాలి? యాహ్! సో, విలన్స్ ఉండే కొద్దీ ఇప్పుడు ఒక ఊర్లో దారుణాలు జరుగుతున్నాయి. అరే! దారుణం జరుగుతున్నారురా బోయ్! హీరో గాడు రావాలని చెప్పి, అప్పుడు జస్ట్ ఇమాజిన్ నీ ఫేవరెట్ హీరో వచ్చి విలన్ గాడిని కొడితే ఎట్ట ఉంటది? అది కూడా మహేష్ బాబు వచ్చి విలన్‌ని కొడతానంటే, అంటే నీకు ముందే తెలుసు కదా! ఓకే. ఊరికి మహేష్ బాబు వస్తాడు. అందరిని ఇరగదీస్తాడంటే, అంటే ఆ ఫీలింగ్ అండ్ యాంటిసిపేషనే అది అదో రకం. ఈ డైలాగులు చెప్పినట్టు. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్ ద రైటింగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ తీరా చూస్తే సినిమాలో ఏ సీన్ అయినా అండ్ ఏ పాయింట్ అయినా ఎవ్రీథింగ్ మేక్స్ సెన్స్. సో, సినిమా బేసిక్‌లీ అబౌట్ చాలా డబ్బున్నవాడు వాడు బేసిక్‌గా సొసైటీకి ఏదో ఒకటి తిరిగివ్వాలి. అది వాడు ఎట్లా చేస్తాడు? ఈ అమ్మాయి ద్వారా. అండ్ ద రొమాంటిక్ ట్రాక్ రిటెన్ బ్యూటిఫుల్లీ. ఈ అమ్మాయిని ఆడు స్టాక్ చేసినాడా? లేకపోతే ఆడు ఇంకేదో చేసినాడంటే ఏమో నేను అంతగా ఆలోచించలేదు. బట్ ఐ లవ్ దేర్ కెమిస్ట్రీ అండ్ లవ్ ద ట్రాక్ బిట్వీన్ దెమ్. బికాజ్ చాలా వెల్ రిటెన్ అండ్ ఈ జనరల్లీ సినిమాల్లో ఒకరు ఒకడిని అర్థం చేసుకోవడం, లేకపోతే ఒకరు ఒకడిని తెలుసుకోవడం అంటే వాళ్ళు టుక్ ద టైమ్ టు నో ఈచ్ అదర్ అనమాట. జనరల్‌గా మీ తెలుగు సినిమా అట్లా కాదు. సింపుల్‌గా వాడు అమ్మాయిని చూసాడు. ఇంక అంతే. "అరే! మేము ఫిక్స్ అయిపోయాం మామ. ఫిక్స్ అయ్యాం. ఈ అమ్మాయి నాకే కరెక్ట్ లైఫ్ పార్ట్నర్" అని చెప్పి ఆ అమ్మాయిని తెగయారం చేసి, సాగదీచ్చి, టార్చర్ పెట్టి, ఇది చేసి, అది చేసి ఆఖరికి నేను బిల్డింగ్ పైన నుండి ప్రేమించకపోతే బిల్డింగ్ రూఫ్ నుండి దూకుతానని పరిస్థితులొస్తాయి అలాంటి సినిమాలు. సో, ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటెన్ అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఎలా చెప్పాలి? యాహ్! ఇందాకడ చెప్పినట్టు ద రైటింగ్ ఆఫ్ ద మూవీ సింపుల్‌గా చెప్తా. ఈ సినిమాల్లో అంటే తెలుగు సినిమా జనరల్‌గా మనం తీసేవి మసాలా కమర్షియల్ మూవీస్. సో, యాక్షన్, కామెడీ, రొమాన్స్, డ్రామా దాని తర్వాత ఎమోషన్స్ అండ్ దెన్ పెద్ద పెద్ద సాంగ్స్. ఈ సినిమాకన్నీ ఉన్నాయి. బట్ తీరా చూస్తే ఈ సినిమా ఇట్ ఈస్ ఎ విలేజ్ సేవియర్ మూవీ. బట్ ఇట్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ థాట్. వాట్ ఐ మీన్ బై థాట్ ఈస్
తీరా జూస్తే ఒక స్ట్రక్చర్ ఉంటది. ఒక స్కెలిటన్ అంటే బేసిక్‌లీ ఒక టెంప్లేట్ ఉంటదండి. ఆ టెంప్లేట్‌ని మోడిఫై జేసి స్టోరీ ఎంత సిమిలర్‌గా కనిపించినా స్టిల్ ఫీల్స్ ఫ్రెష్ అండ్ నావెల్ డ్యూ టు ద రైటింగ్. సింపుల్‌గా జెప్తా. అంటే కథ ఒక పాయింట్‌లో ఎళ్తూ ఉంటది. దాని నుండి డీవియేట్ జేసి, అరే! ఇక్కడ మనం సెపరేట్ కామెడీ ట్రాక్ పెడదాం. ఇక్కడేమో విలన్ని బకరా చేద్దాం. అలాంటిదేం లేదు. ఆహ్ టిపికల్ విలేజ్ సేవియర్ మూవీస్‌లో చాలా మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ వాళ్ళకొక సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటది. దాని తర్వాత విలన్స్‌ని నరకడం ఉంటది. విలన్‌ని బకరాగాలు చేయడం ఉంటది. దాని తర్వాత విలన్ యునైటింగ్ ఎ ఫ్యామిలీ ఉంటది. దాని తర్వాత అరే! మా హీరో మా విలేజ్‌ని, మా ఊరిని కాపాడడానికి ఏదో ఒక రోజు ఒక దేవుడొస్తాడురా! అలాంటిది ఎవ్వడు ఈ సినిమాలో ఊహించుకోలేరు. అంటే ఎవ్వడు ఈ సినిమాల్లో దానికోసం వాడు ఆశపడ్డు అంటే వాడు ఎదురు చూడడు. సింపుల్‌గా చెప్పాలంటే ఊర్లో జరిగే కుట్రలు లేకపోతే దారుణాలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళేం చెప్తారంటే మా ఊర్లో ఇట్లా జరుగుతుందిరా భాయ్! కానీ మమ్మల్ని కాపాడేవాడు అలాంటిది ఎవరు లేరు. సింపుల్‌గా వీడొస్తాడు, చెక్కిస్తాడు. దాని తర్వాత ఊరిని దత్తత తీసుకొని వాడు పనులు చేయడం మొదలుపెడతాడు. బట్ అలాంటి ఎలివేషన్ సీన్ ఏం లేదు. ఈ దారుణాల నుండి మన కాపాడే రక్షకుడు దేవుడెక్కడున్నాడయ్యా! సో, అలాంటిదేం లేదు. ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే 'కాలేజెస్' సినిమాలో ఆ సినిమా మొత్తం పాయింట్ అదే. బట్ ఐ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మేబీ ఐయామ్ బయాస్డ్ బికాజ్ అది 'త్రివిక్రమ్' అండ్ 'మహేష్ బాబు' కాబట్టి అండ్ సినిమా మొత్తం నువ్వు నవ్వుతూనే ఉంటావు. అండ్ దట్స్ ఆల్సో ఎ వెరీ యూనిక్ ఫిల్మ్. అండ్ ఇందాకడ చెప్పినట్టు స్టోరీ పరంగా అంటే వీడొస్తాడు. ఈడు పనులు జేస్తాడు. అండ్ ఆ పనులు వాడు చేస్తూనే ఉంటాడు. మధ్య మధ్యలో ఎవడో బ్రహ్మానందం గారిని చెంప మీద కొట్టడం, ఇది చేయడం, అది చేయడం. సో, అట్ ద టైమ్ ద మూవీ కేమ్ ఔట్ ఇట్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫ్రెష్. బికాజ్ అప్పుడు ఒక 2015లో జనాలు ఏం జెప్తారంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ త్రూ ఎ కంటెంట్ రెవల్యూషన్ కదా! సో, ఆ కంటెంట్ రెవల్యూషన్ ద్వారా ఇట్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ థాట్. అండ్ ఇట్స్ జస్ట్ ఇందాకడ చెప్పినట్టు ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ రిటెన్ ఫిల్మ్. అండ్ ఇంకోటి క్లాస్ అండ్ మాస్‌తో పాటు సినిమా ఇందాకడ చెప్పినట్టు కంటెంట్ చాలా క్లాస్‌గా ఉంటది. కానీ ఆ మాస్సు లేకపోతే ఆ విలన్ మీటింగ్ సీన్స్, వార్నింగ్ సీన్స్ గానివ్వండి, డైలాగులు గానివ్వండి సింపుల్‌గా చెప్తా ఒక మూమెంట్. ఆ మూమెంట్ ఏంటంటే ఈ సినిమాలో డైలాగ్స్ ఆర్ ఎక్సలెంట్. సింపుల్‌గా వాళ్ళు కొత్త స్కూల్ కట్టడానికి వాళ్ళు బేసికల్లీ ఒక ఈవెంట్ ఉంటది గదా! ఆ ఈవెంట్‌కి సంపత్ రాజ్ వస్తాడు. సంపత్ రాజ్ వచ్చినప్పుడు, "ఎవరు నువ్వు? ఎప్పుడు కనిపించలేదు." హర్షవర్ధన్. దాని తర్వాత "మీరు?" అని అడుగుతారు. ఎవడైనా జేస్తాడా అట్లాగా? అందరూ చెప్తాడు. "శశి ఎందుకు చేస్తున్నావు ఇదంతా?" అంటే, "ఊరు కోసం ఏదో ఒకటి బాగు చేయాలని ఉంటది సార్." అందరూ చెప్తాడు. "ఒకసారి ఇంటికి రా, వేట కోయిస్తా." "ఇక్కడే ఉంటాను గదా సార్! ఇక్కడే ఉంటాను సార్. తప్పకుండా వస్తానని" చెప్తాడు. దాని తర్వాత ఈ సినిమాలో ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ దిస్. మై 3 ఫేవరెట్ సీన్స్ ఇన్ దిస్ మూవీ ఆర్ ఆ సూర్య వాళ్ళ కూతురు ఒక పెళ్లి చూపుల సీన్ ఉంటదిగా. అప్పుడు మహేష్ బాబు వస్తాడు. వెరీ హార్ట్ టచింగ్ సీన్. లవ్ ద డైలాగ్స్ ఇన్ థాట్. మన కంపెనీలో ఇంతమంది ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు. హి ఈస్ లైక్ ఫ్యామిలీ అని చెప్తాడు. లవ్ దట్ డైలాగ్. దాని తర్వాత ఆబ్వియస్లీ దాని తర్వాత తులసితో ఒక సీన్ ఉంటది గదా! అందరూ ఊరు నుండి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. అండ్ ఆహ్, ఇక్కడ ఉండి ఏం చేస్తామంటే కలిసుంటారు. అండ్ ఆ మొత్తం డైలాగ్ ఎక్స్‌చేంజ్ చెప్తాడు గదా! ఆహ్, ఏ నిజం చెప్తే నిజం చెప్పాలంటే అసలు మీరెందుకెళ్తున్నారో మీకు కూడా తెలీదు. తేడా ఏంటంటే అక్కడ 4 గంటలు ఎక్కువ కరెంట్ ఉంటది. ఆహ్, అక్కడ తేడా ఏంటంటే మేబీ ఒక 4 గంటలు ఎక్కువ కరెంట్ ఉంటది. కానీ 4 మాటలు చెప్పుకోవడానికి మనుషులు మాత్రం దొరకనండి అని చెప్పి, ఆ సినిమాలో అంటే ఆ సీన్‌లో ఉండే ప్రతి డైలాగ్ ఈస్ ఫ్యాక్ట్. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇది చెప్పకపోతే మేబీ ఆఫ్‌కోర్స్ అందరి ఫేవరెట్ సీన్ ఈ సినిమాలో మామిడి తోట సీన్. అండ్ విలన్ వార్నింగ్ ఎంత సటిల్‌గా ఉంటది. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఇంకోటి మనం టిపికల్‌గా విలేజ్ సేవియర్ మూవీస్‌లో హీరోయిజం చాలా ఓవర్ ద టాప్ ఉంటది. ఇట్స్ లైక్ సో ఇన్ యువర్ ఫేస్ అరే! ఆడు కొడితే ఇట్లా పోతాడు. చాలా అంటే చాలా లౌడ్‌గా ఉంటాయి ఆ సినిమాలో. లౌడ్‌గా ఉండడం అంటే ఏమో ఇట్స్ జస్ట్ టూ ఇన్ యువర్ ఫేస్ సటిల్‌గా ఏది ఉండదు. ఈ సినిమాలో ద పంచెస్ అండ్ ఎవ్రీథింగ్ ఆ మాస్ చాలా సటిల్‌గా చాలా క్లాస్‌గుంటాయి దాని మొత్తం. సో, ఇందాకడ చెప్పినట్టు బెస్ట్ క్లాస్ ప్లస్ మాస్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాకి ఏదైనా నెగెటివ్ ఉందంటే నేను సింపుల్‌గా చెప్తా. ఐ ఫెల్ట్ దట్ నాకొక్కడికే అనిపించిందో లేకపోతే వేరే సినిమాలకి లైక్ ఇంకెవరికైనా అనిపించిందో లేదు గానీ, చాలా విలేజ్ మూవీస్ ఉంటాయండి. అంటే ఈ కాన్సెప్ట్‌తో కాదు లేకపోతే ద ఫీల్ ఆఫ్ గోయింగ్ టు ఎ విలేజ్.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే 'కల్సుందాంరా', 'బృందావనం', 'అతడు' అండ్ ఐడ్ గో దోస్ ఎగ్జాంపుల్. మీరు ఆ సినిమాలు కంపేర్ చేస్తే కదా, ఆ సినిమాలో ఎమోషనల్ కోషెంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఈ సినిమాల్లో నేను ఇందాక చెప్పిన ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు ఈ దిస్ టైమ్ ఐ హావ్ ద సేమ్ ప్రాబ్లమ్స్ బట్ ఐ స్టిల్ లైక్ ద మూవీ. ఈ సినిమాలో ఎమోషన్స్ అనేది పెద్దగా అంత స్ట్రాంగ్‌గా లేదు. సింపుల్‌గా ఏం చెప్తున్నానంటే ఇందాకడ నేను చెప్పినట్లాగా ఇప్పుడు ఊరు వాళ్ళు, వాళ్ళేదో వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఇరుక్కున్నారు. బట్ వాళ్ళు ఫేస్ చేసే సమస్యలు ఆర్ వాళ్ళు వాళ్ళు చూసే పరిస్థితి ఏమో లైక్ అరే! వీరెంత దారుణంగా ఉన్నారా అని ఒక ఫేజ్‌లో అలాంటిదేం లేదు. సో, ఐ ఫీల్ లైక్ ఆ ఎమోషన్స్ అనేది అంత స్ట్రాంగ్‌గా లేవు. ఇంకోటేంటంటే విలనీ. ఆహ్, అంటే రైటింగ్ అనాలో లేకపోతే విలనీ అనాలో అంటే సో ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా! విల్లెజర్స్ ఫేస్ చేసే సమస్యలు ఆర్ డ్యూ టు ద విలన్స్. అండ్ ఆ విలన్స్‌లో లైక్ 'సంపత్ రాజ్' విలనీ అనాలో ఇది జేయాలి అంటే దే డోంట్ రియల్లీ డూ ఎనీథింగ్ టు రియల్లీ మేక్ యూ హేట్ దెమ్. ఇఫ్ థట్ మేక్స్ సెన్స్. అరే! ఈడు సావడురా సింపుల్‌గా చెప్పాలంటే 'బోయపాటి' సినిమాలో లేకపోతే 'రాజమౌళి' సినిమాలో విలన్ వచ్చినప్పుడు ఆడు ఏదో లైక్ ఒక హ్యూజ్ పని చేస్తాడు. ఈడు చావాలిరా భయ్! ఈడు ఎంత త్వరగా చస్తే అంత మంచిది. ఐయామ్ టాకింగ్ అబౌట్ లైక్ అలాంటి ఎమోషన్ గురించి మాట్లాడుతున్నా. సో, ఈ సినిమాలో అలాంటిదేం లేదు. అంటే విలన్ గాళ్ళు వాళ్ళు ఉన్నే ఉంటారు. బట్ కమింగ్ బ్యాక్ టు ద రైటింగ్ ఎంత మంచిగా ఉంటదంటే యాక్చువల్లీ ఇది నేను గమనించాను. ఇంటర్వల్‌లో మహేష్ బాబు ఆహ్, బేసిక్‌లీ ఏంటది? మహేష్ బాబు బస్సెక్కుతాడు గదా! దాని తర్వాత నీకు వెనకాల బండిలు చూపిస్తాడు. బండిలు చూపిచ్చిన తర్వాత ఒక గ్రీన్ బస్ ఉంటది. ఆ గ్రీన్ బస్ ముందు ఈ కార్‌లన్నీ ఉంటాయి. దాని తర్వాత బ్రిక్‌గుండే ఒక రోడ్ రోడ్ ఉంటది గదా! సో, బ్రిక్ రోడ్‌లో వాళ్ళందరూ ఉంటారు. దెన్ సడెన్‌గా ఒక బ్లూ బస్ ఒస్తది. ఆ బ్లూ బస్‌లో వెళ్తున్న మనిషి, ఆ బ్లూ బస్‌లో వెళ్ళేదే మహేష్ బాబు. అది నేను ఫస్ట్ టైమ్ గమనించలేదు. ఈ టైమ్ గమనించాను. సో, అంత ఇంటెలిజెంట్‌గుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ విలన్‌కుండే రిలేషన్స్ అంటే అందరూ రిలేట్ అయ్యారు. అది కొత్తో గొప్పో నువ్వు బిట్ బై బిట్ తెలుసుకుంటావు. బట్ యాహ్! ఇట్స్ వెరీ క్లెవర్‌లీ రిటెన్. నాకైతే నాకైతే అట్లా అనిపించింది. అండ్ ఇంకేమైనా చెప్పాలన్నా అంటే అంటే ఇందాకడ గోస్ బ్యాక్ టు ద రైటింగ్ కదా! ఈ సినిమాలో ఫైట్‌లు చూస్తే నత్ ఏది సినిమాల్లో లైక్ ఔట్ ఆఫ్ ద బ్లూ లేదండి. ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్‌లీ ఆహ్, చాలా ప్రాపర్‌గా ఇన్కార్పొరేట్ చేశారు. కథ సంగతానికొస్తే. సో, ఇందాకడ సినిమా రివ్యూలు చూస్తే ఎక్కడ చదివితే ఐ గెస్ ఆ సేమ్ ట్యాగ్ లైన్ వాడుకుంటా. కంటెంటు, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మంచిగా మిక్స్ అయితే దాని రిజల్ట్ 'శ్రీమంతుడు' అనమాట. సో, ఇట్స్ హానెస్ట్‌లీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ఒక స్టార్ హీరో చేసినంత కొద్దీ అండ్ కమర్షియల్ మూవీస్ పరంగా ఫ్రమ్ ఎ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్. బికాజ్ ఈ సినిమాలో మీరు ఫైట్‌లు చూస్తే జనరల్‌గా సినిమాల్లో లేకుండా ఫైట్‌లు పెట్టిస్తారు. అంటే కథ ఏం లేదు. ఓకే. మనం ఫైట్ పెడదాం. ఏదైనా జనాల్ని ఎంటర్‌టైన్ చేయడం. ఈ సినిమాలో అయితే అట్లా లేదు. వాళ్ళిద్దరు పెళ్ళికెళ్తారు. కానీ అదే సరైన సమయంకి శ్రావణ్‌తో పాటు ఆ వెడ్డింగ్ ఫైట్ జరుగుతది. దాని తర్వాత ఇంటర్వెల్ ఫైట్ వస్తది. దాని తర్వాత మామిడి తోట ఫైట్ వస్తది. అంటే ప్రతి దానికి ఒక ఏంటిది ఒక రీజన్ ఉంటదండి. మనం రైటింగ్ వచ్చి మాట్లాడితే ప్రతి దానికి ఒక రీజన్ ఉండాలి. ఇల్లాజికల్‌గా ఏ ఇదెందుకు జరుగుతది? అదెందుకు జరుగుతది? అలాంటిది ఏం లేదు ఈ సినిమాలో. ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్‌లీ కనెక్టెడ్ విత్ ఎ రీజన్ అండ్ వెరీ, వెరీ వెల్ రిటెన్. సో, దట్ ఈస్ వై ఐ రియల్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. సో, దట్స్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇందాక డైలాగ్స్ చెప్పినట్టు దేర్ ఎక్సలెంట్. ఓకే. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్‌కొస్తే సినిమాటోగ్రఫీ బై 'మది' ఎక్సలెంట్. అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. సినిమా ఒక విజువల్ ఫీస్ట్. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్. ఆహ్, ఆ ఫ్రేమింగ్ అండ్ విజువల్స్ కానివ్వండి అప్ దేర్ ఎక్సలెంట్. ఆయన కూడా 'మిర్చి' కూడా చేసింది ఆయనే. సో, యూ కెన్ గెట్ ఎ ఫీల్ ఫర్ ఇట్. బట్ మహేష్ బాబు స్క్రీన్ మీద అంత అందంగా చూపియాలంటే అంటే 'సర్కారు వారి పాటకు'కి కూడా 'మది' గారే. బట్ హీ నోస్ హౌ టు షో మహేష్ బాబు ఇన్ ద మోస్ట్ ఎంత అందంగా చూపియాలనేదే 'మదికి' తెలుసు. బట్ సినిమాటోగ్రఫీ ఈస్ ఎక్సలెంట్ అండ్ లైటింగ్ యూజ్డ్ త్రూఔట్ ద ఫిల్మ్ ఎక్సలెంట్. కలర్ స్కీమ్స్ గానివ్వండి, కలర్ ప్యాలెట్ గానివ్వండి ఎక్సలెంట్. ఎడిటింగ్ బై కోటిగిరి వెంకటేశ్వరరావు గారు ఎక్సలెంట్. ఈ సినిమా 2 అవర్స్ 41 మినిట్స్ ఉంటది.
సింగిల్ సెకండ్ నువ్వు కూడా బోర్‌గా ఫీల్ అవ్వవు. అంత మంచిగా ఉంటది పేసింగ్. నెక్స్ట్ మ్యూజిక్ 'దేవిశ్రీ ప్రసాద్'. అరే! ఇది చెప్దాం అనుకున్నా. ద సాంగ్స్ ఆర్ గుడ్ టు లిసన్ టు. స్క్రీన్ మీద బాగానే పిక్చరైజ్ చేశారు. బట్ బీజీఎంఏ ఇఫ్ ఇట్ వాస్ బెటర్ ఐ ఫీల్ లైక్ సీన్స్‌కి ఇంకా ఇంపాక్ట్ ఉండేది. డెఫినెట్‌లీ ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్‌లో అదే డప్పులతో పాటు ఒక ట్రంపెట్ వాడుకుంటారు. అదే అన్ని ఫైట్‌లకి అదే వాడుకున్నారు. సో, అంత ఇంపాక్ట్ లేదనిపించింది. బట్ ఒక ముక్కలో చెప్పాలంటే ద లాస్ట్ వెల్ రౌండెడ్ ఆల్బమ్ ఆఫ్ 'మహేష్ బాబు' వాస్ 'శ్రీమంతుడు'. సో, ఈ సినిమానే పక్కా. లిరిక్స్ బై 'రామ్ జోగయ్య శాస్త్రి' ఎక్సలెంట్. అబ్సల్యూట్‌లీ సూపర్. ప్రతి వర్డ్ ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట ఎవరైనా అడుగుతున్నారంటే ఎవరైనా ఆలోచిస్తున్నారంటే క్యూరియస్‌గా ఉన్నారంటే 'జాగో.' ఐ లవ్ థాట్ సాంగ్. గూస్ బంప్స్ సాంగ్ అది. లిరిక్స్ కూడా ఎక్స్ట్రార్డినరీ. లవ్ థాట్ సాంగ్. ఫైట్స్ బై అనిల్ రాసు. ఈ సినిమా అంటే స్పెషల్ మెన్షన్ చేయాలి. ఐ సిన్సియర్‌లీ ఫీల్ నేను లాస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమాలో నేను ఫైట్‌లు ఎంజాయ్ చేసే నేను ఒక తెలుగు సినిమా ఎంజాయ్ చేసిన ఫైట్‌లయితే 'ట్రిపుల్ ఆర్' అండ్ దెన్ దానికి ముందు డెఫినెట్‌లీ 'బాహుబలి', మేబీ 'బాహుబలి 1' అండ్ దెన్ దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'శ్రీమంతుడు'. ద ఫైట్స్ ఇన్ 'శ్రీమంతుడు' ఫీల్ సో ఫ్రెష్ అండ్ సో ఆర్గానిక్. అంటే చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. అండ్ స్టైలిష్ కొరియోగ్రఫీలో ఒక విపరీతమైన ఒక స్టైల్ అని ఒక క్లాస్ ఉంటది. అంటే ఫైట్స్ అనేదే మాస్. కానీ ఆ మాస్‌కి ఒక క్లాస్ తెప్పించిన ఒక ఆహ్, ఫైట్ మాస్టర్ అనిల్ రాసు. సో, ఐ రి ఇందాక చెప్పిన ఐ రియల్లీ విష్ హి కేమ్ బ్యాక్. ఈ సినిమాలో హాఫ్ ద రీజన్ ఐ ఎంజాయ్డ్ ఇట్ వాస్ ఆ స్టైలిష్ అండ్ క్లాస్ ఫైట్ కొరియోగ్రఫీకి. సో, ఎంత ఫ్రెష్‌గా ఎంత మంచిగా ఉంటాయంటే ఫైట్స్ అంత మంచిగా ఉంటాయి. సో, ప్లీజ్ సార్ కమ్ బ్యాక్. ఇది ఎవరైనా వింటున్నారంటే ఆయనకి పంపియండి ప్లీజ్. ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్షన్ బై ఎస్ ప్రకాష్ గారు. అంటే ఏం చెప్తాం. ఆయన ప్రతి సినిమాలో ఎక్స్ట్రార్డినరీగా చేస్తారు. సో, ఎక్స్ట్రార్డినరీ. టెక్నికల్‌గా 'శ్రీమంతుడు' ఆల్సో రైటింగ్ అండ్ డైరెక్షన్ ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే 'కొరటాల శివ' డైరెక్షన్ మేమంతా రైటింగ్ గురించి మాట్లాడాం. డైరెక్షన్ గురించి మాట్లాడలేదు. హి డిడ్ ఎక్సలెంట్ జాబ్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ యాస్ వెల్ యాస్ రైటింగ్ ఇట్. ఎందుకంటే హీరోయిజం ఎట్లా ఎలివేట్ చేయాలి, అట్ ద సేమ్ టైమ్ మన స్టోరీ పరంగా క్లాస్‌గా ఎలా చూపించాలనేది చాలా మంచిగా చేశాడు. ఇంకో సీన్ ఐ వాంట్ టు మెన్షన్ వాస్ 'సురేఖ వాణి' ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటది. ప్రాబ్లమ్‌లో ఇరుక్కునిన తర్వాత షీ హాస్ టు బేసిక్‌లీ మేక్ ఎ డెసిషన్ అనమాట. సారీ నాట్ మేక్ ఎ డెసిషన్. ప్రాబ్లమ్ ఇరుక్కున్న తర్వాత బేసిక్‌లీ గుండాలొస్తారు. దాని తర్వాత మహేష్ బాబు ఒకడిని కొడతాడు. ఏం చెప్తాడంటే నేనుంటాను. నేను రే ఇక్కడుంటాను. రేపు కూడా ఇక్కడే ఉంటాను. కానీ వాడున్నాడంటే డౌటు. వాడు కదలట్లేదు. ఒకసారి అటు చూడు అని ఒక సింపుల్‌గా అంటే ఇంకొకసారి మాస్‌గా ఎంత సటిల్‌గా చెప్పాలంటే అంత సటిల్‌గా ఉంటది. బట్ ఆ పాయింట్ ఏదైతుందో ఇట్ గురి గురికెళ్తదనమాట. అది. సో, యాహ్! బట్ టెక్నికల్లీ 'శ్రీమంతుడు' ఔట్‌స్టాండింగ్ ఫిల్మ్. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే కంక్లూడ్ చేయాలంటే యాహ్! ఐ మీన్ 'శ్రీమంతుడు' ఇట్స్ ఐకానిక్ అనను గానీ ఇన్‌ఫ్లూయెన్షియల్ ఫిల్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ నేను మా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ టెయిల్ పీస్ దట్ ఐ హావ్ ఫర్ కంక్లూడింగ్ స్టేట్మెంట్ విచ్ ఈస్ ఈ సినిమా 'మహేష్ బాబుకి' ది బిగ్గెస్ట్ డబుల్ ఎడ్జ్ సార్డ్. ఎందుకంటే ఇండస్ట్రీ హిట్ తెచ్చుకున్నారు. 2 ఫ్లాపుల తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. బట్ అట్ ద సేమ్ టైమ్ అరే! ఇది మనం చేశాంరా భయ్! అంటే అన్ని సినిమాలు ఇప్పుడు ఒకేలాగున్నాయి. ఏ సినిమా ఏదిలాగుంది లేకపోతే అన్నీ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ 'మహర్షి' లాగా తయారవుతున్నాయా అని నీకు డౌట్ వస్తది కదా! సో, దట్స్ హౌ ఐ ఫీల్. బట్ యాహ్! అంటే సమ్‌టైమ్స్ ఈ సినిమా చేసుండకపోయుంటే మేబీ ఆయన కెరియర్ వేరేలాగుంటదని మేము అనుకోవచ్చు. బట్ స్టిల్ ఎక్స్‌ట్రీమ్‌లీ గ్రేట్‌ఫుల్ ఫర్ 'శ్రీమంతుడు' బికాస్ కొరటాల శివ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ యూ నో 'మహేష్ బాబు' కెరీర్‌ని మళ్ళీ రెజరెక్ట్ చేసిన ఒక సినిమా. సో, యాహ్! విల్ థాంక్‌ఫుల్ ఫర్ థాట్. బట్ హోప్ 'మహేష్ బాబు' స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఒక చేంజ్ కనిపిస్తది. అండ్ ఈ ఊరు సినిమాలు ఆపేస్తారు. బికాజ్ ఏదో కొత్తదనం ఉండాలి. లేకపోతే కొత్తదనం చేయాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. సో, యాహ్! చూద్దాం. బట్ యాహ్! దట్స్ అవర్ రివ్యూ గైస్. ఐ థింక్ నేను చెప్పాల్సింది అంతా చెప్పేసాను. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఎపిసోడ్. హావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే అండ్ టేక్ కేర్.